Praise the Lord and good morning. God is a wall of fire around you. If you are afraid, మీకు చాలా భయం వస్తాయి, చాలా డౌట్స్ లో అన్బిలీవ్, డిస్బిలీవ్, రకరకాలైన ఇష్యూస్ ఉంది. ఈ రోజు ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ దేవుడు మీకు చుట్టూ ఒక ఫెన్స్ గా, ఒక గోడగా ఉంది. హల్లెలూయా. సో లెట్స్ రీడ్ Zechariah chapter 2 verse 5. Zechariah గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. And I will be to her a wall of fire all around, declares the Lord, and I will be the glory in her midst. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఒక అగ్ని ప్రాహారంగా మీ చుట్టూ ముందు Zechariah ప్రవక్త చెప్తున్నారు. ఎప్పుడు చెప్పారు, ఎలాగ చెప్పారు? Zechariah ఈదో ప్రవక్త అయిన తన గ్రాండ్ ఫాదర్ ఈదో, తన ఫాదర్ బెర్ఖాయ, అండ్ Zechariah is the grandson of the prophet ఈదో. సో ఈదో ఒక గ్రాండ్ ఫాదర్ ప్రవర్తగా తన జనరేషన్ కోసం ప్రేయర్ చేసే ఉండు, తన జనరేషన్ని చూసి ప్రొఫెసీ చేసే ఉండు, తన జనరేషన్ కోసం ఆ గ్యాప్లో నించే ఉండు. సో అప్పుడు ఇక్కడ గ్రాండ్ సన్ అయిన Zechariah రైసింగ్ యాజ్ ఎ ప్రాఫెట్, ఏ పవర్ఫుల్ ప్రాఫెట్. Zechariah ఏ ఫేవరబుల్ కండిషన్లో ఎక్కడి నుంచి ప్రొఫెసీ చేయలేదు. ఆ ఎక్సైల్లోనే, ఆ చెరలోనే పుట్టిన Zechariah. మనకి ఇప్పుడు ఉన్న అంత సొఫాస్టికేటెడ్ ఫెసిలిటీస్ ఏమీ లేదు. అదే కాకుండా చెరలోనే, ఆ ఎక్సైల్లోనే, ఆ స్లేవరీలోనే, ఆ అన్ఫేవరబుల్ కండిషన్లోనే నుంచి Zechariah లేచి పీపుల్ ఆఫ్ ఇస్రాయేల్కి చెప్తున్న మాటలు ఏంటంటే, ఏ పవర్ఫుల్ మెసేజ్తోనే వాళ్ళకి ఇచ్చిన స్ట్రెంత్ ఏంటంటే, ఇస్రాయేల్ జనాంగమ్మ భయపడకుండా ఉండండి, ఎందుకంటే నేను దేవుడైన యెహోవా, నేనే మీకు చుట్టూరు ఒక అగ్ని ప్రహరిగా, అగ్ని ప్రహారంగా నేనున్నాను. దేర్ఫోర్ యూ షుడ్ నాట్ బి అఫ్రేడ్. నన్ను తాటి వచ్చి ఎవరు మిమ్మల్ని ముట్టుకోలేదు. హల్లెలూయా. సో ఆ అపవాది అయిన సాతాన్ ఎంత అప్ అండ్ డౌన్ రోమింగ్ చేసినా, ఎంత మీ గోడకి పక్కకి వచ్చినా, మీ గోడ అన్నది అగ్ని గోడ, అది మీ దేవుడే. ఆ దేవుడు మీకు అగ్ని గోడగా ఉన్నప్పుడు ఏ పరిస్థితి మీ లైఫ్లోకి వచ్చినా, ఏ సిట్యువేషన్ మీ లైఫ్లోకి వచ్చినా, అన్నీ మీకు ఏ హాని చేయరు, ఏ అపాయము నీ కూడా రాకుండా ఆ దేవుడు చూసుకుంటారు. నీ జనరేషన్నే అక్కడ చూసుకుంటారు, మీ ఫ్యామిలీని అక్కడ చూసుకుంటారు. సో Zechariah అయిన ప్రవర్త ఆ ఎక్సైల్లోనే, వాళ్ళకప్పుడు టెంపుల్ లేదు, సినగోగ్స్ లేదు, వాళ్ళకు వర్షిప్ చేయడానికి ఒక ప్లేస్ లేదు, యాజకుడు లేదు, ప్రధాన యాజకుడు లేదు, ఎవ్వరు లేదు. ఆ ఎక్సైల్లోనే, ఆ స్లేవరీలోనే, అలాంటి ఉన్న కష్ట పరిస్థితి నుంచి ఆ Zechariah అయిన ప్రవర్త లేచి ఏం చెప్తున్నారంటే, people of Israel should not be afraid. Your God is a wall of fire around you. ఆ దేవుడే మీకు చుట్టూగా ఆ అగ్ని గోడగా ఉన్నప్పుడు చెప్పండి, ఎవరు వస్తారు మిమ్మల్ని తాకడానికి, ఎవరు వస్తారు మీకు హాని చేయటానికి? యు ఆర్ గోయింగ్ అవుట్ అండ్ యు ఆర్ కమింగ్ ఇన్ ఆర్ బ్లెస్డ్. యు ఆర్ ద హెడ్, నాట్ ద టెయిల్. యు ఆర్ అబౌవ్, నాట్ బినీత్. గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ అండ్ యువర్ జనరేషన్ లైక్ దట్. హల్లెలూయా. అదే కాకుండా ఇస్రాయేల్ దేవుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఐ విల్ బీ టు హర్ అ వాల్ ఆఫ్ ఫైర్ ఆల్ అరౌండ్, డిక్లేర్స్ ద లార్డ్, అండ్ ఐ విల్ బీ ద గ్లోరీ ఇన్ హర్ మిడ్స్ట్. ఆ దేవుడే మీ మధ్యలో, ఆ మహిమ గల దేవుడే మీ మధ్యలో ఉన్నారు. కాబట్టి గివ్ హిమ్ ద ప్రైజ్, గివ్ హిమ్ వర్షిప్. మీరు నేను చేయవలసింది ఏంటంటే ఇప్పుడు, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ ద వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్. Thank you for being the wall of fire around my generation. Thank you for being the wall of fire around my business, my career, my job, my home, my state, my church. Thank you, Jesus. You as a believer, you as a child of God, your protection is high. Hallelujah. So let us give him that praise of worship, and he is the wall of fire around you today. Hallelujah. Shall we pray? Father, we thank you and we praise you for this beautiful morning. We lift your holy name, Lord. You are a wall of fire around us, Lord. We give all the glory and honor to your name, Father. Thank you for the protection and the security you are giving to us. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.